తల్లికి వందనం డబ్బు 13,000 రూపాయలు మీ ఖాతాలో జమ కాలేదా? మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో లేదా? జాబితాలో మీ పేరు లేకపోతే ఏమి చేయాలి? గ్రీవెన్స్ ఎలా పెట్టాలి? దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి? గ్రీవెన్స్ పెట్టిన తర్వాత ఎప్పుడు డబ్బు వస్తుంది? అసలు మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా? ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాంటి విషయాలు అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం పూర్తిగా చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం ఇన్ఫో హబ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నెల 22వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులను తల్లులు లేదా సంరక్షకుల ఖాతాల్లో జమ చేయడం చేస్తూ ఉంది. కానీ చాలా మందికి డబ్బులు అయితే వస్తున్నాయి. కానీ కొంతమందికి అయితే డబ్బులు ఇంకా తమ ఖాతాలో జమ కాలేదు అని చెప్తూ ఉన్నారు. మరి దానికి కారణం ఏమై ఉంటుంది? అసలు వాళ్ళు ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నారా లేదా? ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా bm-sg.ap.gov.in/bm/application status అని టైప్ చేయండి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆ తర్వాత స్కీమ్ డీటెయిల్స్లో తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి, 26, 27. అదేవిధంగా పక్కన గెట్ ఓటీపీ పెన్ క్లిక్ చేశారంటే మీ ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అనే విషయం మీకు అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీరు ఎలిజిబుల్లో ఉన్నారు అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు, మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ ఎలిజిబుల్లో ఉంటే దానికి సంబంధించిన రీజన్ కూడా అక్కడ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది. మరి మీరు ఎలిజిబుల్లో కన్నా ఉంటే గ్రీవెన్స్ ఎలా అప్లై చేయాలి? ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ పాయింట్ని జాగ్రత్తగా వినండి. అసలు గ్రీవెన్స్ని ఎన్ని రకాల ప్రాబ్లమ్స్కి పెట్టుకోవచ్చు, ఎన్ని రకాలుగా గ్రీవెన్స్ని ఇవ్వడం జరిగింది, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను, చూసేయండి. ఏ సమస్యకు ఏ గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా డాటా రాంగ్ అంటే డాటా తప్పుగా ఉండడం. అంటే ఈ సమస్య ప్రధానంగా దేనికి వస్తుందంటే తల్లి లేదా సంరక్షకుల వివరాలు తప్పుగా నమోదైనప్పుడు ఈ డాటా రాంగ్ అనే ప్రాబ్లం వస్తుంది. దీనికి మీరు సమర్పించాల్సిన పత్రాలు విద్యార్థి మరియు తల్లి లేదా సంరక్షకుడి యొక్క ఆధార్ నంబర్ సమర్పించి వ్యాలిడేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా రెండవ ప్రాబ్లం ఏంటంటే డీటెయిల్స్ నాట్ ఫౌండ్, వివరాలు లభించకపోవడం. చైల్డ్ ఇన్ఫో లేదా పోర్టల్లో విద్యార్థి డేటా కనపడనప్పుడు ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. దీనికి మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్స్ విద్యార్థి తల్లి లేదా సంరక్షకుని యొక్క వివరాలు, అదేవిధంగా పాఠశాల యొక్క వివరాలు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలైనవన్నీ సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడవ విషయం వచ్చేసి ఎలక్ట్రిసిటీ ఇష్యూ. మీరు సగటున 300 యూనిట్ల కంటే తక్కువ వాడుతున్నప్పటికీ అనర్హత పడితే మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ ఆధార్ నంబర్కు వేరే వాళ్ళ మీటర్స్ ఏమన్నా లింక్ అయినాయా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి గాను మీరు దగ్గరలో ఉన్న కరెంట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్కి వేరే వాళ్ళ యొక్క మీటర్స్ లింక్ అయినాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ వేరే వాళ్ళ మీటర్స్ మీకు లింక్ అయింటే వాటిని రిమూవ్ చేయించేసి దానికి కావాల్సిన డాక్యుమెంట్ తీసుకొని అక్కడ ఏఈ దగ్గర సైన్ చేయించుకొని వచ్చి స్వర్ణగ్రామం స్వర్ణవార్డులో సబ్మిట్ చేయండి. ఇక రెండో విషయానికి వస్తే మీ ఆధార్ నెంబర్కు వేరే వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీటర్ నెంబర్స్ ఏవి కనెక్ట్ కాలేదు. మీ కరెంటు వినియోగం కూడా 300 యూనిట్ల కన్నా తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఇనెలిజిబుల్ అని చూపిస్తే మీరు చేయాల్సిందల్లా మీ దగ్గరలోనున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ నెలలకు సంబంధించిన మీ కరెంట్ బిల్స్ 12 నెలలకు సంబంధించిన కరెంట్ బిల్స్ యొక్క రిపోర్ట్స్ తీసుకొని దానిపైన ఏఈ దగ్గర సైన్ చేయించుకొని వచ్చి సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు మీకోసం గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. ఇక 4 చక్రాల వాహనం, ట్యాక్సీ, ట్రాక్టర్ లేదా వాహనం లేకపోయినప్పటికీ అవి ఉన్నట్టుగా చూపిస్తే ముందుగా మీరు చేయాల్సింది ఆ వాహనానికి సంబంధించిన ఆర్సీ డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని మనకు చెప్పారు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. అందరికీ ఆర్సీ బుక్ దొరకపోవచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళకి సంబంధించిన వెహికల్ డీటెయిల్స్ పొరపాటు మన ఆధార్కి లింక్ అయితే మనం వాళ్ళ యొక్క ఆర్సీని మనం పొందలేం. అటువంటి సందర్భంలో మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి మీ ఆధార్కి లింక్ అయినటువంటి వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని రిమూవ్ చేయించి
వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ తీసుకొని సైన్ చేయించుకొని తీసుకొని వచ్చి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. మీరు ఐటీ ట్యాక్స్, మీరు ట్యాక్స్ చెల్లించకపోయినా ట్యాక్స్ చెల్లిస్తున్నట్టు చూపిస్తే సిఐ దగ్గరకు వెళ్ళి ఐటీ రిటర్న్స్ తీసుకొని వచ్చి దాన్ని స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డులో ఇవ్వండి. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పారు, మీరు ప్రభుత్వ ఉద్యోగి కాకపోయినా CFMSID మీ ఫ్యామిలీలో ఎవరికైనా మ్యాపింగ్ అయితే దానికి సంబంధించిన మినహాయింపు పత్రాలు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందిగా చెప్పారు. అదేవిధంగా భూ విస్తీర్ణం, మీకు పరిమితికి లోబడి భూమి ఉన్నప్పటికీ అనర్హత వస్తే ల్యాండ్ రికార్డులు, అది 1B కావచ్చు, అడంగల్ కావచ్చు, మరియు దానికి సంబంధించిన ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అర్బన్ ప్రాపర్టీ, పట్టణ ఆస్తి పరిమితి 1000 స్క్వేర్ ఫీట్ కన్నా మీకు తక్కువ ఉన్నప్పటికీ ప్రాబ్లం వస్తే ఇక్కడ మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మొదటిది, మీకు ఎటువంటి ప్రాపర్టీ లేదు అయినప్పటికీ మీ ఆధార్ నంబర్కి వేరే వాళ్ళ ప్రాపర్టీ ఆ యొక్క అసెస్మెంట్ నెంబర్ పొరపాటుగా లింక్ అయినప్పుడు మీరు చేయాల్సిందల్లా మున్సిపల్ ఆఫీసుకు వెళ్ళి మీకు లింక్ అయినటువంటి వేరే వాళ్ళ యొక్క ప్రాపర్టీ అసెస్మెంట్ నెంబర్ని రిమూవ్ చేయించుకొని దానికి సంబంధించిన రిసిప్ట్ని తీసుకొని వచ్చి సచివాలయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రెండవ కేసు వచ్చేసి, మీకు ఉన్న ప్రాపర్టీ కన్నా ఎక్కువ చూపిస్తే, అంటే 1000 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువగా మీ ప్రాపర్టీ ఉంది కానీ మీ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ ఉంది అని చూపించినప్పుడు మీరు అడిషన్ ఆల్టరేషన్కు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు సచివాలయం వాళ్ళు అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు కలిసి వెరిఫై చేసి దానికి సంబంధించిన సర్టిఫికేట్ని అయితే మీకు ఇస్తారు. ఆ డాక్యుమెంట్ని తీసుకొని వచ్చి మీరు సచివాలయంలో గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక లాస్ట్ది రైస్ కార్డ్ లేకపోవడం, మీ దగ్గరగా యాక్టివ్గా ఉన్న రైస్ కార్డ్ ఉన్నప్పటికీ రైస్ కార్డ్ లేదు అని కాక ప్రాబ్లం వస్తే మీరు చేయవలసిందల్లా మీ దగ్గర చెల్లుబాటులో ఉన్నటువంటి రైస్ కార్డ్ యొక్క జెరాక్స్ని తీసుకువెళ్ళి మీ సచివాలయంలో సబ్మిట్ చేసి గ్రీవెన్స్ అయితే రైజ్ చేయించుకోండి. అంతేకాకుండా అసలు మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకోండి. అదేవిధంగా NPCI అంటే మీ యొక్క ఆధార్కి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్కి లింక్ అయిందా లేదా, NPCI యాక్టివ్గా ఉందా లేదా అని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అన్ని డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా ఉంటే మీకు గ్రీవెన్స్ పెట్టినప్పటికి కూడా మీకు ఖచ్చితంగా అమౌంట్ అయితే పడుతుంది. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ గ్రీవెన్స్ వచ్చేసి 22 అంటే ఈ నెల 22వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత గ్రీవెన్స్ని వెరిఫికేషన్ చేసుకుని అన్నీ క్లియర్గా ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మంత్ 30వ తేదీలోపు అమౌంట్ పడే అవకాశం ఉంది. అది ఫ్రెండ్స్ ఇవాళ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను పెట్టే ఇలాంటి మంచి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.